share and subscribe to Vishwasam.in. హాయ్ వెల్కమ్ టు విశ్వాసం. దిస్ ఇస్ విశ్వ. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటే సూరత్లో ఉన్నామన్నమాట. డైమండ్ కటింగ్ చేసి ఇండస్ట్రీస్ చాలా ఆథరైజ్డ్గా జరిగే వరల్డ్లో ఉన్న అతి కొద్ది ప్లేసెస్లో సూరత్ ఈజ్ వన్ ఆఫ్ బెస్ట్ అమాంగ్. అంతేకాకుండా ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా కూడా. ఇక్కడ కల్చరల్ అండ్ హెరిటేజ్ చాలా రిచ్గా ఉంటుంది. ఇక్కడ పీపుల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్. గుజరాత్ అంటే పెట్రోకెమికల్స్, ఫార్మా ఇండస్ట్రీ గుర్తొస్తుంది, ఎందుకంటే ఎకానమీలో అవే కీలకం కాబట్టి. కానీ డైమండ్ కటింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్స్ లాంటి సంప్రదాయ ఇండస్ట్రీకి పేరు పడిన ప్రాంతం సూరత్. ఇక్కడ ఎంతో మంది అంటే బహుశా 5-6 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతం. పశ్చిమ తీరానికి, గుజరాత్ గల్ఫ్కి దగ్గరగా ఉండే సిటీ కూడా సూరతే అని చెప్పుకోవచ్చు. వందల ఏళ్లుగా పట్టు వ్యాపారం ఉండడం, ఆధునికతను అద్దుకుంటూ గుజరాతీ స్టైల్లో విస్తరించడం వల్ల సూరత్ ఆర్థిక శక్తిగా ఎదిగింది. డైమండ్ కటింగ్లో వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్లస్టర్స్ ఉన్న ప్రాంతం కూడా ఇదే. దీపావళికి ఉద్యోగులకి సేటు బ్రాండెడ్ కార్లు ఇచ్చాడు, 500 కోట్లు పంచిపెట్టడాన్ని చూస్తూ ఉంటాం కదా, అదంతా ఈ సూరత్ ప్రత్యేకతే. అందుకే దీన్ని డైమండ్ సిటీ అని కూడా అంటారు. దేశంలోనే పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న సంపన్న ప్రాంతాల్లో సూరత్ ముందు ఉంటుంది. గాలిని కాదు, వ్యాపార స్వభావాన్ని ఊపిరిగా పీల్చి బతికే గుజరాత్ వందల ఏళ్లుగా బిజినెస్ హబ్గా, గల్ఫ్ ఇంకా పశ్చిమ దేశాలతో వ్యాపార సంబంధాలు నడిపే వారధిగా ఉంటూ వస్తుంది. ఇందువల్లే చిత్రమైన విషయం ఏంటో తెలుసా? వ్యాపారమే లక్ష్యంగా ఉండే గుజరాత్ ప్రాంతాల్లో సంస్కృతి, ఆహారం, సంప్రదాయం మాత్రం తరతరాలుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. Share and subscribe to Vishwasam.in.